వాడు నమ్మట బాబు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? ఆగస్టు 15, 1947. అదేంటండి, క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి? తప్పదు బాబు, అది ఇస్తే తప్ప నాకు పింఛన్ రాదు బాబు. మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను. ఆ? ఓ 1000 రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి, అయోధ్య రాముడు, ఎలిజబెత్ టేలర్, మహాత్మా గాంధీ కూడా మన ఊర్లోనే పుట్టారని సర్టిఫికేట్ నేనిస్తాను. అలా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరా బాబు? ఎందుకు ఇచ్చారని ఉండదు, ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మా పై వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి. ఆహా, ఇవ్వక తప్పదంటావా? ఆ భగవంతుడికి కూడా లంచం తప్పదండి. మనది స్వతంత్ర భారతదేశం సార్. మర్చిపోయాను బాబు, మనది స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను. 65 ఏళ్ల కిందటే ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను, మర్చిపోయాను బాబు. స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను, కానీ నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు, తెలుసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల ఏం జరుగుతుందో చెప్తారా? మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు. ఇంకా సర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది. సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదంతా నేనంటే గిట్టన వాళ్ళు చేస్తున్న పని. ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం. నమస్తే. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. అవసరమా? జస్ట్ అ ఫార్మాలిటీ. చేయాలి కదా సార్? ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను, కానీ వాళ్ళు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ రికార్డ్స్ లోకి ఎక్కకముందే అది మన చేతికి రావాలి. ధర్మతేజ పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. నాకు తెలుసు. ఆయన ఈ రోజు సస్పెండ్ అయినా రేపు మీ పై ఆఫీసర్ గా రావచ్చు. నిజమే, కానీ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. రాజ్యాంగాన్నే మార్చాం, రికార్డ్స్ ని మార్చలేమా? పాయింటే. మీరు రైడ్ లో సీల్ చేసిన కవర్స్ లో ఒక కవర్ లో ధర్మతేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది. దాని విలువ కొన్ని కోట్లు. అదొకటి మీరు తప్పిస్తే మీకు 2 కోట్లు. మీరు కూడా? నేను మనిషినేనయ్యా. ఆ విషయం మీరు మర్చిపోయారు. అందుకే 2 కోట్లు కావాలంటే నీకు షేర్ ఇస్తాను. మొత్తానికి సాధించావు. 2 కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్. ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదే. ఏసీబీ రైడ్ జరిగినాక గాని తెలిసింది మనం సంపాదించింది 100 కోట్లు. ఏదైతే ఇది మన చేతికొచ్చింది. సురేఖ, మా ఇద్దరికి టీ తీసుకురా. మా ఇటురా. ఏమైందిరా? స్కూల్లో తలెత్తుకోలేకపోతున్నాను నాన్న. ఏ? అందరూ నన్ను లంచగొండి కూతురు అంటున్నారు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు? అదంతా అబద్ధం రా. మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలన్నా
నేను మీకు పుట్టకుండా ఉండాల్సింది. నోర్మయ్, వయసుకు మించిన మాటలు నాన్నగారు ఇలాగైనా మాట్లాడేది. పోలమ్మకి చచ్చా, గణి నా పరువు నిలబడాలి అంటే సస్పెన్షన్ ఎత్తేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సస్పెన్షన్ ఎత్తేయాలి. మదర్ తెరీసా సేవా కేంద్రం. కార్ల కంపెనీలకు సాఫ్ట్వేర్ కంపెనీలకే మేము ఫ్రీగా సైట్లు ఇవ్వటం లేదయ్యా. మీకెందుకు ఇవ్వాలి? సోషల్ సర్వీస్ సార్. దీనికి కూడా మీరు 10 కోట్లు ఇమ్మంటున్నారు. తప్పే ఉంది. ప్రజాసేవ పేరు చెప్పి ఏ పెద్ద లీడర్ సీటు చిన్న లీడర్ సీటు కొట్టేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పెట్టుబడి. నాకు ఆ మాత్రం తెలియదా? నా సర్వీసులో ఎంతమంది చూశాను. వెళ్ళి మా పిఎని గలవండి. అన్నా ఆ? నమస్తే అన్నా. రాగని ఎన్నాళ్ళైందయ్యా నిన్ను చూసి. భలేవాడు అయ్యా. కూర్చో కూర్చో. ఏంటి చాలా రోజులకు వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? ఏసీబీకి దొరికిన ధర్మతేజ సస్పెన్షన్ గురించి మాట్లాడదామని. వాడు 20 కోట్లకు దొరికాడు కదయ్యా, మరి సస్పెన్షన్ ఎలా ఎత్తేయాలంటావు? ఆ 20 కోట్లకి వాళ్ళ బావమరిది ఎన్ఆర్ఐ అకౌంట్లు చూపించుకోవాలనుకుంటున్నాడు సార్. లీగల్ గా అయితే ప్రాబ్లం లేదు. మీరు ఓకే అంటే. నా సంగతి సరే, మరి మిగతా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావని? దానికి వేరే సెటప్ అరేంజ్ చేశా సార్. సచ్చుడు అయ్యా. థ్యాంక్ యూ సార్. సీఎం గారు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ సస్పెన్షన్ ఎత్తించాలంటే ఆ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ నుంచే జనరేట్ అవ్వాలి. మీరు మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడితే. డాడీతో నేను మాట్లాడతాను. మిగతా విషయాలు ఆఫీసర్స్ ఇట్లా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, నీకు తెలుసు కదా. వాళ్ళందరినీ కలుపుకుని మీతో పాటు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం. ఓకే ఓకే, ఎట్లయితే మీ పని అయిపోయినట్లే. థ్యాంక్ యూ బాబు. మంత్రి గారికి మీరు ఎంత చెప్తే అంతే. నాన్నగారిని అడిగానని చెప్పు. ఉంటా. ఈ రాత్రి అంతా మీదే. ఎంజాయ్. సార్ రండి. సార్ పోస్ట్. ఇలా తీసురా. సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్, ఉంటాను సార్. ఎక్కడి నుంచండి? నా శాంక్షన్ అయినట్టుంది. డీడీ పంపించారు. ఇన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కాయన్నమాట. లక్ష్మి, ఆ, నా చొక్కా తీసురా. ఏమే పొట్ట పెరిగిపోయింది కదా, తగ్గించుకోవాలి. జనాల సొమ్ముతో పెరిగింది కదా, ఎప్పుడు తగ్గుతుంది? సిద్ధు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? మాస్టర్ మీరా? రండి రండి. నమస్తే మాస్టర్. ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్, అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం. ఏమిటి విశేషం? అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది, అందుకని. ఎడి బాబేడి? సిద్ధు రెడీ అవుతున్నాడు, నేను పిలుస్తాను. మీరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. నా కోసం చాలా శ్రమ పడ్డావురా. అది నా బాధ్యత మాస్టర్. నీ బాధ్యత కాదురా, నా చేతకి అంటాను. ఇది సర్కార్ నాకు పంపించిన పెన్షన్ కాదురా. ఒరే మాస్టారు, 30 సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకుని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు, ఒక మధ్యవర్తి చెప్పిన మాటకిచ్చిన పెన్షన్ అని చెక్కు రాసి పంపించింది. అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకుని చస్తే అప్పుడు బాగుంటుంది. చెయ్యి. ఒరే గణపతి, ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకంరా. ఇప్పుడు నువ్వు చేసింది అవమానం. ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయంరా. నీ దారేదైనా సరే ఈ గురువు మీద నీ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా.
తొందరగా రా. మాస్టర్ ఎక్కడ? ఇదేంటి? రిటైర్ అయిన మనిషికి బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటేనే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం. 5 ఏళ్లుగా తిరుగుతున్నాడు, అర్థం చేసుకోరు. హెల్ప్ చేస్తే హ్, ఇది పద. ఎక్కడికి వెళ్ళాలన్నా? కళానికేతన్ పోనీ. కళానికేతనా? టాయ్ షాప్ వెళ్దాం. టాయ్ షాప్కి వెళ్దాం లేరా, ముందు కళానికేతన్ పోనీ. ముందు టాయ్ షాప్ వెళ్దాం. అరే కళానికేతన్ వచ్చిన తర్వాత టాయ్ షాప్ వస్తుంది. అయితే నేను కళానికేతన్ దగ్గర దిగను. చేతిలో వీడియో గేమ్ ఉంటే ఎక్కడా దిగుడు. ఎందుకు తీసుకొచ్చే వీడియో గేమ్ తో? ఏం తెలియదు, వాడే తెచ్చుకున్నాడు. ఈశ్వర్ నువ్వు బాబుతో ఉండు. అలాగేనా?